ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఒక స్ట్రైట్ క్వశ్చన్. 90+ స్కోర్ చేసే టాపిక్స్ అనేటివి మీకు తెలుసా లేదా కమెంట్ రూపంలో తెలపండి. తెలియకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఫుల్ సిలబస్ని బ్రేక్ చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకటే చెప్తాను, అలాగే అన్వాంటెడ్ టాపిక్స్ కూడా ఏమున్నాయో కూడా చూసేద్దాము. అలానే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాము. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఫస్ట్ యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి మెయిన్గా అడిగేది ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, రేషియో మీద ఎక్కువ అడుగుతాడు. బేసిక్ ఫార్ములాస్ తెలిసింటే చాలు, చాలా ఈజీగా చేయొచ్చు. సింప్లిఫికేషన్ నుంచి కన్ఫామ్గా క్వశ్చన్స్ అనేటివి 2 to 3 క్వశ్చన్స్ కన్ఫామ్గా ఇస్తాడు. రిపీటెడ్ మోడల్సే ఉంటాయి కాబట్టి అందరూ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ మీద కన్ఫామ్గా క్వశ్చన్స్ అడుగుతాడు. మెన్సురేషన్ నుంచి అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. ఏరియా వాల్యూమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు అనమాట మెన్సురేషన్లో. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి చాలా తక్కువ అడిగేది, అట్లీస్ట్ 1 అడుగుతాడు అంతే తప్ప ఇంకా ఎక్కువ అడగడు. లెస్ ప్రియారిటీ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద, యావరేజెస్ మీద తక్కువ అడిగినారనమాట. ఇది నేను ఎలా చెప్తున్నానంటే ప్రీవియస్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేటివి జరిగాయి, దాన్ని బేస్ చేసుకొని అలానే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని నేను ఈ స్ట్రాటజీ అనేది బిల్డ్ చేశాను. రీజనింగ్ వచ్చేసరికి సిరీస్ మీద ఎక్కువ అడుగుతాడు. దాని తర్వాత పజిల్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అడుగుతాడు. డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్ మీద ఎక్కువ అడుగుతాడు అనమాట. కోడింగ్, డీకోడింగ్ నుంచి ఖచ్చితంగా అడుగుతాడు. లో ప్రియారిటీ వచ్చేసరికి వెన్ డయాగ్రామ్స్, సిలోజియమ్స్ నుంచి అట్లీస్ట్ 1 క్వశ్చన్ వచ్చే కూడా కష్టమే అనమాట. సైన్స్ లో ఎక్కువ అడుగుతాడు అనమాట క్వశ్చన్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి. ఫిజిక్స్ నుంచి 8 to 9 క్వశ్చన్స్ అడుగుతాడు. కెమిస్ట్రీ నుంచి 8 to 9 క్వశ్చన్స్ అడుగుతాడు. బయాలజీ నుంచి 6 to 8 క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఈ మూడింటిని మేనేజ్ చేస్తూనే అడుగుతాడు. మెయిన్గా ఎక్కడి నుంచి అడుగుతాడు అంటే 9th 10th ఎన్సీఆర్టీ లెవెల్ నుంచి అడుగుతాడు అనమాట క్వశ్చన్స్ అనేటివి. జీకే కీ టాపిక్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా అడుగుతాడు అనమాట. కాబట్టి జాన్ నుంచి జూలై వరకు కన్ఫామ్గా ఫోకస్ చేయండి. స్టాటిక్ జీకే నుంచి 5 to 6 క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. బుక్స్ ఆథర్స్ గురించి, క్యాపిటల్స్ గురించి, ఇంపార్టెంట్ డేస్ గురించి అడుగుతాడు. పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ నుంచి 5 to 6 క్వశ్చన్స్ అడుగుతాడు. మెయిన్గా ఎక్కువ కాన్స్టిట్యూషన్ బేసిక్స్ మీద ఎక్కువ అడుగుతాడు అనమాట క్వశ్చన్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి. రైల్వే జీకే నుంచి 2 to 3 క్వశ్చన్స్ కన్ఫామ్గా ఉంటాయి. రైల్వే మినిస్టర్ ఎవరు, రైల్వే జోన్స్ గురించి ఉంటుందన్నమాట ఎక్కువగా. మనం స్కిప్ చేయాల్సినవి ఓల్డ్ కరెంట్ అఫైర్స్, డీప్ హిస్టరీ ఉండేది. ఈ డాక్యుమెంట్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి, అక్కడ ప్రొవైడ్ చేసేస్తాను. మ్యాక్సిమం మనకి November 17th నుంచి ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరన్నా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ అనమాట. జై హింద్.